శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో మనం ఈరోజు 6వ శ్లోకానికి వచ్చాం. 6వ శ్లోకం. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఇక కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. ఈ విధంగా ఏం చెప్పుకుంటూ వచ్చారు? మనకి కర్మ యోగం గురించి చెప్పుకున్నా. యోగం మొట్టమొదటి సూర్యుడికి చెప్పాడు. సూర్యుడి ద్వారా మనకి మనువుకు వచ్చింది. మనువు నుంచి ఇక్ష్వాకు వచ్చింది. ఇక్ష్వాకు నుంచి ఇప్పటిదాకా వచ్చింది. కానీ మధ్యలో ధర్మం కొంచెం దెబ్బతిందని చెప్పాడు. అది చెప్పిన తర్వాత అర్జునుడు అడిగాడు, సూర్యుడు ఎప్పటి వాడో కదా, నువ్వు ఇప్పటి వాడివి కదా, నీ జన్మ ఇప్పటిది కదా, అలా ఎలా చెప్పావో అంతా అడిగితే అప్పుడు వివరించుకుంటూ వస్తున్నారు పరమాత్మ. ఆయన చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాడు? అనేక జన్మలు మనకిద్దరికి గడిచిపోయినాయి, కానీ నా జన్మలన్నీ నాకు తెలుసు, నీకు జన్మలు నీకు తెలియవు అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. అజ అంటే పుట్టుక లేనివాడు. పరమాత్మ చెప్తున్నారు, నాకు పుట్టుక లేదు. అజోపి సన్ అంటే అయినప్పటికీ. అజ అంటే పుట్టుక లేదు, అయినప్పటికీ నాకు పుట్టుక లేదయ్యా. పరమాత్మకు పుట్టుక ఎందుకు ఉంటుంది? మనకంటే పుట్టడం చావడం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది మనకి? మనం ఎందుకు పుడుతున్నాం, మనం ఎందుకు మరణిస్తున్నాం, ఎందుకు జరుగుతుంది ఆ విషయం అంటే, మనకంటే మనం చేసిన కర్మలు బట్టి జన్మ వస్తుంది. పూర్వజన్మలో ఏం కర్మలు చేసామో దాన్ని బట్టి జన్మలు వస్తాయి. దాన్ని బట్టి మనకు బాధలు వస్తాయి, దాన్ని బట్టి సుఖాలు వస్తాయి. అన్ని పూర్వజన్మ ప్రకారంగా మనకు వస్తాయి. కానీ పుట్టుకే లేనివాడు పరమాత్మ. కాబట్టి పుట్టుక లేని వాడికి ఇక జన్మ బంధం అంటూ ఉండనే ఉండదు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను పుట్టుక లేనప్పటికీ అవ్యయాత్మ, నేను శాశ్వతుణ్ణి, నేను శాశ్వతమైన వాడిని. నేను పుట్టుక లేని వాడిని మరియు శాశ్వతమైన వాడిని. ఇంకా భూతానాం ఈశ్వరోపి సన్, అంతేకాదు ఈ భూతాలన్నింటికి సర్వజీవరాశికి అన్నింటికి కూడా నేను ఈశ్వరుణ్ణి. ఈశ్వరుణ్ణి అంటే నియామకుడు, శాసనకర్త. ఆయనే నిర్మించాడు, ఆయనే శాసనం చేస్తున్నాడు. ఆయన శాసనం ప్రకారంగా జరుగుతోంది. ఈ యొక్క జీవరాశి అంతా అలా జీవిస్తోంది. కానీ ఈశ్వరోపి సన్ అయినప్పటికీ నాకు పుట్టుక లేదు, నేను శాశ్వతమైన వాడిని, నాకేమో నేను భూతాలన్నింటికి ఈశ్వరుణ్ణి అయినప్పటికీ ప్రకృతి స్వామధిష్ఠాయ, జన్మలేనివాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నట్ట? మనమంతా పుడుతున్నాం. మనం పుట్టినప్పటి నుంచి దేంతో మనకు అనుబంధం ఉంటుంది? ఈ ప్రకృతితో లింక్ అయిపోతుంది. ప్రకృతిలో కూడా త్రిగుణాలతో లింక్ అవుతుంది, రాగద్వేషాలతో లింక్ అవుతుంది. అన్నీ ఇంకా అక్కడి నుంచి అన్నీ మనకు ముందే చెప్పేశారు. ఇంద్రియాలతో పాటు మనసు పరిగిస్తుంది, మనసుతో పాటు బుద్ధి పరిగిస్తుంది. మనలో ఉన్న ఆత్మను చూడకుండా కోరికలు ఎక్కువ అవుతాయి, రాగద్వేషాలు పెరుగుతాయని చెప్పుకుంటూ వచ్చారు కృష్ణ పరమాత్మ. అటువంటి ఆయన ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? నాకు ప్రకృతి సహజంగా నాకు జన్మలు లేవు, కానీ నేను శాశ్వతమైన వాడిని. అయినప్పటికీ ఏం చెప్తున్నాడు? అయినప్పటికీ నేను ఏం చేస్తున్నాను? ఈ జీవరాశికంటికి నేను శాసనకర్తను, నేనే శాసించేవాడిని. అయినప్పటికీ నేనేం చేస్తున్నానంటే ప్రకృతిం స్వామధిష్ఠాయ. ప్రకృతి అంటే ప్రకృతి సహజంగా త్రిగుణాలతో కలిసి ఉంటాం మనం. అటువంటిది లేకుండా మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేస్తున్నాం? పరమాత్మ ఏం చేస్తున్నాడు? ప్రకృతి సహజంగా మనం ఇరుక్కుపోయినాం. ప్రకృతిలో మనం త్రిగుణాలతో లింక్ అయినాం, ఇంద్రియాలతో కలిసిపోయినాం, మనసుతో కలిసిపోయినాం, బుద్ధితో కలిసిపోయినాం, అన్ని పనులు చేస్తున్నాం. కానీ ఆయన అలా కాదట. స్వాం అధిష్ఠాయ, నేను నా ప్రకృతిని నేను వశపరుచుకున్నాను. మనం దానికి అనుగుణంగా వెళ్ళిపోతాం. మన కన్ను అడిగింది, కన్ను చూసినంతా మనకు కావాలని కోరుకుంటాం. నాలుక రుచి అడిగింది, నాలుగు కావాలని అడిగేస్తాం. చెవులు చెప్పుడు మాటలు వింటాయి, విన్నవన్నీ కావాలని కోరుకుంటుంది చెవు. అలాగే చర్మం, స్పర్శ అన్నీ కావాలని కోరుకుంటుంది. మన ఇంద్రియాలన్నీ అవి కోరుకుంటాయి, కోరుకున్నవన్నీ మనం ఇచ్చేస్తాం ప్రకృతి సహజంగా. అది కూడా త్రిగుణాలతో కలిపి. ఇప్పుడు కొంతసేపు సత్వగుణంతో నవ్వుతూ ఉంటాం, కొంతసేపు కోపంతో రజోగుణంతో ఉంటాం, కొంతసేపు తమో గుణానికి వెళ్ళిపోతాం. ఇలా మనకు 3 గుణాలతో మనం ఉంటాం. కానీ పరమాత్మకు అవి లేవు. ఆయనకి ఎలా ఉన్నాయి? అవన్నీ స్వాం
అధిష్టాయ నా ఆధీనంలో ఉన్నాయి. నేను నా చేతిలో పెట్టుకున్నాను. నేను జన్మ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాను, ఈ ప్రకృతిలో ఉండేవన్నీ నా చేతిలోకి వచ్చేస్తాయి. నేను వాటికి బానిసను కాదు. మనమైతే వాటి అన్నిటికీ మనం బానిసనం, కానీ పరమాత్మ వాటి అన్నిటికీ బానిస కాదు. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. సంభవిస్తాను. నాకు పుట్టుక లేదు, నాకు జన్మ లేదు. మంది జన్మ, ఆయన సంభవం అంటే ఆయనే ఒక జన్మ తీసుకుని వస్తాడు తప్పితే ఒక అంశ అవతారంగా వస్తాడు. ఆయనకేం పుట్టుక లేదు కాబట్టి ఆయన అవతారంగా తీసుకొస్తాడు, కానీ మనలాగా పుట్టడు. ఆయనకుండే పరిస్థితి వేరే కాబట్టి సంభవ ఆత్మమాయయా. కాకపోతే తన మాయతోనే తాను సృష్టించబడ్డట్టుగా కనిపిస్తాడు. మాయ ఆయన చేతిలో ఉంది, కానీ ఆయన ఏం చేస్తున్నట్ట, తన మాయతో తానే సృష్టించబడ్డట్టుగా కనిపిస్తుంటాడు, అవతరిస్తుంటాడు. కానీ మనకేమనిపిస్తుంది, కృష్ణ పరమాత్మ మనలాగా పుట్టాడు, మనలాగా ఆడుతున్నాడు, మనలాగే ఉన్నాడు మనం అనుకుంటుంటాం. మనం కాదు, ఆయన కాలంలో వాళ్ళంతా అట్లే అనుకున్నారు. ఆయన పరమాత్మ అనే విషయం ఎవరు గ్రహించలేపారు. కొద్దిమంది భక్తులు తప్పితే, భీష్ముడు లాంటి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు కనుక్కోలేపారు. ఆయన భగవంతుడే వచ్చి అవతరించే విషయం ఎవరు కనుక్కోలేదు ఆయన ఉన్న కాలంలో కూడా. కానీ గోపికులకు అందరూ కనిపెట్టేశారు ఆయన భగవంతుడు అని. వాళ్ళు భక్తి భావంతోనే ఉన్నారు గోపికలంతా కూడా. కానీ కనిపెట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదే చెప్తున్నాడు. అందుకే ఎందువల్ల, నా మాయతో నేను అవతరిస్తున్నాను కాబట్టి నా మాయ వల్ల నన్ను ఎవరు గుర్తించలేరు, భగవంతుడిగా గుర్తించలేరు. ఆయన భగవంతుడు అనుకోవడానికి లేదు. మామూలు మనలాగా జన్మించాడు, మనలాంటి మనిషి అనే రకంగా మనం ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం, భక్తులైన వాళ్ళు మాత్రమే ఆయన భగవంతుడైన విషయాన్ని గుర్తిస్తారు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకేం తెలియజేస్తున్నారు పరమాత్మ, నాకు పుట్టుక లేదు, నేను శాశ్వతమైన వాణ్ణి, నేను ప్రాణులను సృష్టించేవాణ్ణి. అయినప్పటికీ నేనేం చేస్తున్నాను, ప్రకృతిని నా స్వాధీనంలో పెట్టుకొని నా మాయతోనే నేనే అవతరిస్తున్నాను అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. ఇక 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకాలు చాలా గొప్ప ప్రసిద్ధి పొందిన శ్లోకాలు. చాలా చదివినా కూడా ఫలితం ఉంటుంది వీటికి. యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడు, ధర్మస్య గ్లానిర్భవతి. భారత, అర్జునుడు పిలుస్తున్నాడు భారతాన్ని పిలుస్తున్నాడు. ఎందుకు, భారతదేశంలో పుట్టినవాడు కాబట్టి భారత. అర్జున, నువ్వు భారత వంశంలో పుట్టినవాడు. ఈ భారతదేశంలో ఇప్పుడేమొచ్చింది, అర్జునుడి ముందే జరుగుతోంది. అధర్మం చేయబట్టే కదా, దుర్యోధనుడు అధర్మం చేయబట్టే కదా యుద్ధానికి వచ్చారు. కాబట్టి ఎప్పుడెప్పుడైతే ధర్మం కాస్త గ్లానిర్భవతి, ఎప్పుడైతే ధర్మానికి నాశనం ఏర్పడుతుందో, క్షీణించడం అంటే తగ్గిపోతుందో, అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తగ్గిపోతారో అప్పుడు నేను జన్మ తీసుకుంటాను. అది అని చెప్పేది. కాబట్టి యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ధర్మం కాస్త కుంటుపడుతుందో, గ్లానిర్భవతి, క్షీణిస్తుందో, అప్పుడు భారత, ఓ భారతదేశంలో పుట్టిన ఓ అర్జున, అభ్యుత్థానం అధర్మస్య, ఎప్పుడైతే అధర్మం కాస్త అభ్యుత్థానం, అభివృద్ధి చెందిపోతుందో, ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరిగిపోయినప్పుడు అప్పుడు నేను తదాత్మానం సృజామ్యహం, నాకు నేనే అప్పటికప్పుడు నన్ను నేనే అవతరింపజేసుకుంటాను. ఇది నేను చేసే పని. సృజామ్యహం అంటే సృష్టించుకుంటాను, నన్ను నేనే సృష్టించుకుంటాను. ఆయనకేం జన్మెత్తాల్సిన అవసరం లేదు. ఆయన శాశ్వతమైన వాడు, అవ్యయమైన వాడు. అటువంటి ప్రకృతి తన చేతిలో ఉన్నవాడు. అటువంటి వాడు జన్మ తీసుకుంటాట. ఎందుకు తీసుకుంటాట, ఎప్పుడెప్పుడైతే ధర్మం కాస్త క్షీణిస్తుందో, ఎప్పుడెప్పుడైతే అధర్మం అభివృద్ధి చెందుతుందో, ఆ సమయంలో మాత్రమే నాకు నేనే జన్మ తీసుకుంటానయ్యా. అది కూడా జన్మ కాదు, అవతరిస్తాను. సృజామ్యహం, నన్ను నేనే అవతరింపజేసుకుంటాను. అది నేను చేసే పని అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఏమడిగాడు, ఎలా అడిగాడు, ఆయన అడిగిన దానికి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఆయన అడిగింది ఏంది, సూర్యుడు ఎప్పటివాడో కదా, నువ్వు ఇప్పటి వాడివి కదా, నువ్వెట్లా చెప్పావు ఈ యొక్క యోగాన్ని గురించి ఆ సూర్య భగవానుడికి అని అడిగాడు.
అడిగిందని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీకు నాకు అనేక జన్మలు అయిపోయినాయి, కానీ నీకు జన్మలు గుర్తులేవు. నాకు జన్మలే కాదు, అన్నీ నాకు తెలుసు. అంతేకాదు, అంటే భగవంతుడనేవాడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి 2 శ్లోకాలు చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? 6వ శ్లోకంలో నాకు పుట్టుక లేదు, నేను శాశ్వతమైన వాడిని, ప్రాణులంతా నా చేతిలో ఉన్నాయి, సమస్త జీవరాశిని నేనే సృష్టిస్తున్నాను, అయినప్పటికీ కూడా నా ప్రకృతిని నేనే నా మాయతో నేను అధిగమించేసేసి అదుపులో పెట్టుకొని నా మాయతో నేనే అవతరిస్తున్నాను అని 6వ శ్లోకంలో చెప్పాడు. 7వ శ్లోకంలో కొంచెం ఏం చెప్పాడు? ఎప్పుడెప్పుడైతే ధర్మం కాస్త కుంటుపడుతుందో, ఆ ధర్మం అభివృద్ధి చెందుతుందో, అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. మరి అవతరించకపోతే ఎంత కష్టం చెప్పండి. భూమి మీద అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని అంటడానికి ఖచ్చితంగా భగవంతుడు రావాల్సింది. కొద్దో గొప్ప అయితే తొలగించుకోవచ్చు. ఇప్పుడు దుర్యోధన చేసిన తప్పులు ఎన్నో మనం ముందే చర్చించుకున్నాం. ఎన్ని తప్పులు చేశాడు ఆ పాండవుల పట్ల. అలాంటి అధర్మం పెరిగినప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన జన్మ తీసుకోవస్తుంది. తీసుకొని భగవంతుడు పుట్టడం కాదు, అవతరిస్తారు. అవతరించి ఆ ధర్మాన్ని స్థాపిస్తారు. అందుకోసం వస్తారు. పరమాత్మకు లేకపోతే జన్మెత్తాల్సిన అవసరం లేదు, అవతరించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అవతరించేదంతా కూడా అనేక రకాలుగా వస్తారు. మనకి ఆ విధంగా అవతరిస్తారు. ఎందుకు అవతరిస్తారు? మన గురువుల రూపంలో వస్తారు. ఇప్పుడు జగద్గురువే మనకు బోధిస్తున్నారు కృష్ణ పరమాత్మ. మనకి ఈ విషయాన్ని తెలియజేస్తే ఆయన చేయకపోతే ఎలా తెలుస్తుంది? సమాజంలో ఆయన అందుకే ముందే చెప్పాడు, ధర్మము తగ్గుతూ వచ్చింది, అధర్మం పెరుగుతూ వచ్చింది, ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు ముందు చెప్తున్నాడు. కాబట్టి తక్కువైపోయారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ జ్ఞానము ఇస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడి ద్వారా మనకు కూడా ప్రసాదిస్తున్నారు. అధర్మం కాస్త పెరిగినప్పుడు ధర్మయుతంగా జీవించాలంటే జ్ఞానం చాలా అవసరం. అటువంటి జ్ఞానాన్ని మనకి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ విధంగా నేను అవతరిస్తానయ్యా, ఇది విషయం. కానీ నా మాయతో నేనే సృజించుకుంటాను తప్పితే, నన్ను నేనే అవతరింపజేసుకుంటాను తప్పితే, నీలాగా నేను కర్మల్లో ఇరుక్కుపోను, ఆ ప్రకృతితో లీనమైపోను. ఇవన్నీ అందువల్ల నీ జన్మ కర్మజన్మ, నాది అది కాదు. అందుకని ముందు జన్మ విషయం కదా అడిగాడు. అందుకని చెప్తున్నాడు, నా జన్మ కర్మది కాదు, నాదంతా నా మాయాశక్తిని నేను అదుపులో పెట్టుకొని, ప్రకృతిని అదుపులో పెట్టుకొని అప్పుడు నేను జన్మ తీసుకుంటున్నాను, అవతరిస్తున్నాను. జన్మ ఎత్తుకోవడం కాదు, అవతరిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే అవతారం అంటే దిగి వస్తాడు పరమాత్మ. ఆయన దిగిరావాల్సిన అవసరం లేదు, కానీ దిగి వస్తాడు. అది చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనకు 6-7 శ్లోకాల్లో మనకు తెలియజేశారు కృష్ణ పరమాత్మ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 6-7 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.